సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. ఎక్కడైనా ఉప్పు నిప్పు కలుస్తాదా? ఎప్పుడైనా పులి జింక స్నేహంగా ఉండటం చూసారా? ఎన్నడైనా తూర్పు పడమర ఒకటవడం గురించి విన్నారా? లేదు కదా. కానీ ఆదిలాబాద్లో అన్ని వింతలు ఒకేసారి జరిగాయి. ఉప్పు నిప్పు కలిసినట్లు, పులి జింక స్నేహం చేసినట్లు, తూర్పు పడమర ఒకటైనట్లు తన బద్ధశత్రువైన కాంగ్రెస్ను బీజేపీ పొగడ్తల్లో ముంచెత్తింది. ఓ కాషాయ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ఈ పొగడ్తలే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ ఎమ్మెల్యే మదిలో ఏం ఆలోచన ఉంది? ఆదిలాబాద్ సభలో వింత. కాంగ్రెస్ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసలు. నిధులిచ్చినందుకే పొగిడారా? ఇంకేదైనా ఆలోచనతో మెచ్చుకున్నారా? ఆ ఎమ్మెల్యే మదిలో ఏముంది? కాంగ్రెస్ బీజేపీ అంటేనే పాము ముంగీస లెక్క. రెండు పార్టీల నేతలు నిత్యం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పులా కాకుండా పాలు నీళ్లలా ప్రవర్తించాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై బీజేపీ ఎమ్మెల్యే ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభలో సీఎంతో పాటు పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప మనసంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశంసించారు. సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే ఎంతో ఆతృతగా ఎదురు చూశానన్న పాయల్ శంకర్ తనకు సీఎం రేవంత్ పై విశ్వాసం నమ్మకం ఉందని తెలిపారు. తాను గెలిచింది బీజేపీ ఎమ్మెల్యేగా అయినా తన నియోజకవర్గానికి ఏదడిగినా సీఎం కాదనకుండా చేస్తున్నారని పొగిడారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ముఖ్యమంత్రి సహకారం కోరినప్పుడు ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గొప్పగా హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం ఎయిర్పోర్టు ఏర్పాటు మంజూరు చేయగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 700 ఎకరాలకు సంబంధించి ఎయిర్పోర్టు నిర్మాణానికి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రశంసించారు. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తాను చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుని రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పొలంబాట కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టబోతున్నారని అందుకు ఎమ్మెల్యే పాయల్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అన్నా అన్ని రకాలుగా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ సర్కార్ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎండగట్టారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ 8.5 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సెటైర్లు వేశారు. మరోవైపు తాను ముఖ్యమంత్రిని పదే పదే కలుస్తున్నానని విమర్శలొస్తున్నాయని, ఈ జిల్లాను అమితంగా ఇష్టపడే ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పదే పోయి కలుస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమైనా లారుచి ఉన్నదని అన్నాడు. నేను 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా. ఈ ఆదిలాబాద్కు గొప్ప మనసుతో సహాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలవడానికి వెళ్తున్నా. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. శాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా. అన్నా మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఆదిలాబాద్లో పాయల్ శంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు ఆ రోజు నా కొరకు మాట్లాడినటువంటి మాటని ఈరోజు నేను గెలిచిన నా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసి గెలిపించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏది అడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చన్న గొప్ప నమ్మకంతో వెళ్ళిన. కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మీరు మా ఆదిలాబాద్కు ఏ పని అడిగినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని పొగిడి బీఆర్ఎస్ ను తిట్టడంపై చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మెప్పు కోసమే పాయల్ శంకర్ ఆయనపై ప్రశంసలు కురిపించి బీఆర్ఎస్ ను ఎండగట్టారనే టాక్ వినిపిస్తోంది. పాయల్ శంకర్ తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతో మొదలుపెట్టారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీతోనే రాజకీయాల్లోకొచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పాయల్ పొగడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాయల్ పాత స్నేహంతో కొనియాడారా లేక మరేదైనా ఉద్దేశంతో ప్రశంసించారా అని స్థానిక నేతలు ఆలోచనలు పడ్డారట. కొందరైతే త్వరలో పాయల్ శంకర్ కాంగ్రెస్ లోకి జంప్ అవుతాడని అందుకు ఈ పొగడ్తలే సంకేతమనుకుంటున్నారట. మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఈ రేంజ్ లో పొగడటం ఆదిలాబాద్ ప్రజలను ఆలోచనలు పడేసిందట. ఉన్న ఫలంగా పాయల్ పొగడ్తల రాగం అందుకోవటం వెనుక ఆంతర్యమేంటి అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే మదిలో ఏముంది, ఆయన ఎందుకు అంతగా పొగడాల్సొచ్చిందని ప్రజలు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.